హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మస్తున్నానండి. ఏం చేస్తున్నారు? ఈరోజు మీ ఇంట్లో ఏం కర్రీ వండారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే పప్పు వండుతున్నాను. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, ఇప్పుడు పప్పు ఎలా వండాలో నేను చూపిస్తాను నా స్టైల్లో. ముందుగా కుక్కర్ ఒకటి తీసుకోండి. తర్వాత ముందుగానే కందిపప్పును ఒక అరగంట ముందే నానబెట్టుకున్నానండి. నేను దాన్ని శుభ్రంగా కడిగి వేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి దీంట్లోకి 2 టమాటాలు 3 పచ్చిమిర్చిల్ని కట్ చేసి వేసుకున్నాను. చిటికెడు పసుపు వేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. తర్వాత టేస్ట్కి సరిపడంత కారం వేసుకోవాలండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా యాడ్ చేసుకుని తగినన్ని వాటర్ పోసేసి ఇలా గరిటితో ఒకసారి మొత్తం తిప్పండి. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి విజిల్ని కూడా ఫిట్ చేసుకుని 4 లేదా 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. మ్యారేజ్కి ముందు నాకు అసలు వంటలు అనేవి రావండి. ఇప్పుడిప్పుడే చిన్నగా నేర్చుకుంటున్నాను. మ్యారేజ్ అయ్యాక అలా ఉండదు కదా, వచ్చినా రాకపోయినా మన పనులు మనమే చేసుకోవాలి కాబట్టి నేర్చుకుంటున్నాను. ఈలోపు మనకి కుక్కర్ 3 విజిల్స్ వచ్చేలోపు మనం తాలింపుకి రెడీ చేసుకుందాము. ఆనియన్ వెల్లుల్లి కట్ చేసి పెట్టుకుందాము. ఫస్ట్ టైం మా హస్బెండ్ని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తా అన్నప్పుడు ఫస్ట్ వంటలు నేర్చుకో, తర్వాత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దు కానీ అన్నారండి. అసలు చూడండి ఎంత మాట అన్నారంటే, ఇంక ఇలా కాదని చెప్పి వంటలు చేసి మా హస్బెండ్తో వెరీ గుడ్ అనిపించుకుందామని నేర్చుకుని మరీ డైలీ ఒక వెరైటీ చేస్తున్నానండి. ఈరోజు పప్పు ఎలా వచ్చిందో మీరే కామెంట్ చేసి నాకు చెప్పండి. నాకు వంటలు వచ్చా రావా అనేది మీ సపోర్ట్ నాకు కావాలి. ఓకేనా? ఈలోపు మనకు పప్పు కూడా రెడీ అయిపోయింది. ప్రెషర్ అంతా పోయాక మూత తీయండి కుక్కర్ది. తీస్తే కనుక దాంట్లో కొంచెం వాటర్ ఉంటాయి. ఆ వాటర్ని ఏంటంటే సపరేట్ చేసేసుకుని మనకి రుచికి సరిపడంత సాల్ట్ యాడ్ చేసుకుని పప్పు గుత్తితో కొంచెం మెత్తగా మెదుపుకోవాలన్నమాట. ఆల్రెడీ కుక్కర్లోనే ఉండాం కాబట్టి మనకి త్వరగానే మెత్తగా అయిపోతుంది పప్పు. ఇప్పుడు ఈ పప్పుకు మనం తాలింపు రెడీ చేసుకుందాం. తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం పోపు దినుసులు వేసుకుని ఈ పోపు దినుసులు వేగాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని వెల్లుల్లిని వేసుకోండి. ఈ వెల్లుల్లి ఏంటంటే మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట, మన పప్పుకి మంచి స్మెల్ వస్తుందండి. చాలా బాగుంటుంది టేస్ట్ వెల్లుల్లి వేసుకుంటే. సో దీంట్లోకి 2 రెమ్మల కరివేపాకు, ఒక 3 ఎండుమిర్చిని తుంచుకొని వేసుకున్నాను. ఈ తాలింపు వేగాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పప్పు, దాంట్లో ఈ తాలింపును వేసేసి ఒక 5 మినిట్స్ అలా గ్యాస్ మీద ఉంచండి. 5 మినిట్స్ తర్వాత ఏంటంటే పప్పు మంచి స్మెల్ వస్తుంది అనమాట. సో పప్పు అలా స్మెల్ వచ్చిందంటే మన పప్పు రెడీ అయిపోయినట్లే. చాలా బాగుంటుందండి. నాకైతే ఇలా వచ్చు పప్పు వండడం. మీరైతే ఎలా వండుతారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పప్పు అన్నాక మరి కాంబినేషన్ వడియాలు ఉండాలిగా, సో అవి కూడా వేపేసాను. ఇంక ఈ వీడియో ఇంతే అండి. మన వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.